సిద్దిపేట జిల్లా నంగునూరు మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ మహబూబ్ అలీ ఆధ్వర్యంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక మండల స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఆయా శాఖల అధికారులు తమ శాఖల ప్రగతి నివేదికలను చదివి వినిపించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను అలాగే రాబోయే రోజుల్లో అమలు చేయనున్న పథకాలను ఎంపీడీఓ మహబూబ్ అలీ వివరించారు. అంతకుముందు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక మండల స్థాయి సమావేశంలో భాగంగా ఏర్పాటు చేసిన స్టాల్స్ని ముఖ్య అతిథిగా హాజరైన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దేవులపల్లి యాదగిరితో కలిసి డిపిఓ రవీందర్, ఎంపీడీఓ మహబూబ్ అలీ సందర్శించారు. అనంతరం కార్యక్రమం ప్రారంభంలో భాగంగా జ్యోతి ప్రజ్వలన చేశారు. కుటుంబాలకు అంగన్వాడీ బిల్డింగ్ ఉన్నా, గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఉన్నా లేకున్నా, మహిళా సంఘం బిల్డింగ్ ఉన్నా లేకున్నా పెద్దగా డైరెక్ట్ ఎఫెక్ట్ ఉండదు. కుటుంబాలకు ఏదో ఒక గవర్నమెంట్ బిల్డింగ్లలో నడుస్తుంటాయి. బట్ అదే ఒక కుటుంబము ఒక డెంగ్యూ వ్యాధికి గురైతే ఎంత భయంకరంగా ఉంటుందో ఒకసారి ఆలోచించాను. ఒక కార్పొరేట్ హాస్పిటల్కి పోయినప్పుడు ఆయనకి ఆరోగ్యము బాగా అవుతుందో లేదో, లేకపోతే రక్త కణాలు తగ్గిపోయినాయని చెప్పేసి డాక్టర్లు ఏ మందులు ఇస్తారో అర్థం కాదు, 1000 రూపాయలు ఖర్చు అయితే అర్థం కాదు. ఏఎంసీ చైర్మన్ దేవులపల్లి యాదగిరి మాట్లాడుతూ ప్రతి పేదవాడికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించాలనే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని అన్నారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించే దిశగా పాలకవర్గం ప్రజలందరూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో తహసీల్దార్ ప్రవీణ్ రెడ్డి, ఎంఈఓ దేశిరెడ్డి, ఏపీఎం శ్రీనివాస్, ఆయా శాఖల అధికారులు, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. అధికారులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇది గతంలో ఎన్నడూ లేని విధంగా ఎండలు తీవ్రమైనాయి. మరి మంచినీటి కొరత రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఒక 2 months ఖచ్చితంగా ఈ సమస్య రాకుండా చూసుకోవాలి. మేజర్గా ఏదైనా ఇష్యూ అయితే మా దృష్టికి తీసుకురావాల్సిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాం. పోతే అంగన్వాడీ బిల్డింగ్స్ మరియు మహిళా డ్వాక్రా గ్రూప్లకు సంబంధించిన బిల్డింగ్స్ కూడా అడగడం జరిగింది. గత 6 months బ్యాక్ మా దృష్టికి తీసుకొచ్చి మేము కూడా ఈ ప్రపోజల్ పెట్టడం జరిగింది. ఇవి కూడా ఎంతమంది అయితే కట్టుకుంటారో గ్రామ సర్పంచులు ఆ విధంగా ఆ వైపు కృషి చేస్తారు. ఎంఆర్ఓ గారు కూడా చెప్పడం జరిగింది, ఏ గ్రామంలో ల్యాండ్ ఉన్నా మేము వేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి